దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు అన్నం సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ సైకాలజిస్ట్. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఈ మధ్య కాలంలో మనం పిల్లల్ని చూసుకున్నట్లయితే చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు. మొండి బిహేవియర్ అనేది ఎక్కువైపోతుంది. దానికి కారణం ఏంటి అని చూసుకుంటే కొంతమంది పేరెంట్స్ అంటున్నారు, ఆర్ఎల్స్ ఎవరైనా కూడా ఈ ఫోన్ వాడకం ఎక్కువైనప్పటి నుంచి పిల్లలు ఈ మొండితనం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అని కొంతమంది అంటున్నారు. కానీ అలా కాకుండా ఫోన్ యూజ్ చేయని పిల్లల్ని చూసుకున్నా కూడా అదే బిహేవియర్ ఉంటుంది. దానికి గల రీజన్ అంటే పర్టికులర్గా ఏం చెప్తారు సార్? అవునండి, మీరు చెప్పినట్లుగా ఫోన్ యూజ్ చేయని పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినట్లేదండి. చాలా మందిగా తయారవుతున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానం అండి. ఇవాళ ఎక్కువగా సిటీ ఎన్విరాన్మెంట్లో పిల్లల్ని చాలా గారవంగా పెంచుతున్నారండి. వాళ్ళు అడిగినవన్నీ అరేంజ్మెంట్ చేయటము, ఎలాంటి కష్టం తెలియకుండా వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండాలన్న ఆలోచనతో అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారండి. మరి ఏదో ఒక రోజు వాళ్ళు అడిగింది ఇవ్వలేని పరిస్థితి వస్తుంది కదా. అదే అప్పుడు 15 years 10th క్లాస్లో ఉండి నాకు బైక్ కావాలంటాడండి. ఇప్పుడు కొనివ్వగలరా? డబ్బులున్నా కూడా కొనిచ్చారనుకోండి, ఏదో ప్రమాదం జరుగుద్ది. కాబట్టి తల్లిదండ్రులు తెలుసుకోవట్లేదండి. తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోవటం వల్ల, మితిమించిన గారాబం చేయటం వల్ల వీళ్ళు మొండిగా తయారవుతారండి. మరి అలా ఎందుకు చేస్తున్నారంటే తల్లిదండ్రుల ఆలోచన విధానంలో రాంగ్ ఉందండి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, మేము ఎంతో కష్టపడి పైకి వచ్చాం, మా పిల్లలు మాత్రం కష్టపడకూడదు, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, కష్టం తెలియకూడదు. ఎప్పుడైతే ఈ ఆలోచన ఉంటుందో వాళ్ళు పిల్లలకి పనులు నేర్పరండి, పనులు చేయించరు. మరి ఈ పనులు నేర్చుకోకుండా పనులు చేయకపోతే వాళ్ళకి కష్టమేం తెలుస్తుందండి. హాయిగా మేము స్కూల్కో కాలేజీకి వెళ్ళటం, ఆటోలో కార్లో దిబ్బ రావటం, ఓకే, హ్యాపీగా టీవీ చూసుకోవటం, స్మార్ట్ ఫోన్తో ఆడుకోవటం, అంత ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయారండి. అవునా కదా? మేమేం చేస్తున్నామంటే తల్లిదండ్రులే తెలియక పిల్లల్ని మొండిగా తయారు చేస్తున్నారు. మీ పిల్లలు మొండిగా తయారవకుండా ఉండాలి అంటే మీరు చక్కగా 6 to 15 years లోపల పిల్లలకు వాళ్ళ వయసును బట్టి పనులు నేర్పండి, పనులు చేయించండి. అప్పుడు వాళ్ళ కష్టం వల్ల తెలుస్తుందండి. పేరెంట్స్ ఎంత కష్టపడితే వాళ్ళకి అన్ని వసతులు వస్తున్నాయి వాళ్ళకి అర్థమవుతుందండి. ఇది చేయించాలంటే పేరెంట్స్ యొక్క థింకింగ్లో మార్పు రావాలండి. ఏమనంటే, మేమెంతో కష్టపడి పైకి వచ్చాం, మా పిల్లలు కూడా కష్టపడి పైకి రావాలి అన్న ఆలోచన ఏ తల్లిదండ్రుల్లో ఉంటుందో వాళ్ళు పిల్లలకు పనులు నేర్పుతారండి, వాళ్ళు పనులు చేయిస్తారండి. ఎప్పుడైతే ఈ కష్టపడటం అలవాటు అవుద్దో అప్పుడు వాళ్ళు మొండికేయాల్సిన అవసరం ఉండదండి. వాళ్ళు ఈజీ హ్యాపీ లైఫ్కి అలవాటు పడరండి. ఇంకో విధంగా కూడా చూస్తే మనము ఈ సెల్ ఫోన్ అలవాటు అవడానికి కూడా కారణం పేరెంట్సేనండి. అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ ఇచ్చి దాంట్లో చెప్తారండి, ఏదో పెడతారు. అంటే చిన్నప్పటి నుంచే ఇవి అలవాటు చేస్తున్నారు. మీరు అన్నట్టు ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళు నేర్పించే బట్టి అలవాటు అవుతాయని అన్నారు కదా. అలా పేరెంట్స్ ఇప్పుడు చిన్నప్పటి నుంచే పుట్టి ఆడికి ఊహ తెలిసినప్పటి నుంచి అన్నం తింటున్నప్పటి నుంచి కూడా ఈ వీడియోస్ పెట్టిచ్చేసి అన్నం తినిపించడం, అలా అలవాటు చేయడం వల్ల వీళ్ళల్లో ఈ మొండితనం అనేది ఇంకా ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే ఎలా వస్తుందంటే ఇప్పుడు బ్రెయిన్ ఇది చూసి తినడానికి ప్రోగ్రామ్ అయిపోయిందండి. అర్థమైందా? ఇప్పుడు అబ్బాయి ఎప్పుడు భోంచేయాలన్నా అది ఉంటేనే భోంచేస్తారండి. అట్లా మొండికి తయారవుతాడు అనమాట. ఎప్పుడైతే మరి అక్కడ స్మార్ట్ ఫోన్ చూసి వీడియోలు చూడటానికి పెద్ద కష్టపడక్కర్లేదు కదా. ఈ క్లాసులు పెరిగే కొందికి ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చిందండి. ఇప్పుడు లోవర్ క్లాసెస్లో ఒకసారి చదివి పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకోవచ్చండి. అదే ఇప్పుడు 10th ఇంటర్మీడియట్కి వచ్చే తెలికే అది కుదరదండి. సబ్జెక్ట్ బాగా అర్థం అవ్వాలి, ఓకే, క్వశ్చన్స్ బాగా రాసే ప్రాక్టీస్ ఉండాలి. ఇవన్నీ చేస్తే తప్పితే వాళ్ళు మంచి మార్కులు రావండి. మరి ఇంతవరకు 10th క్లాస్ వరకు కష్టపడటం తెలియదు, ఇప్పుడు సడన్గా కష్టపడలేడు, అప్పుడు మొండికేస్తారనమాట. నేను చదవలేకపోతున్నాను, నాకు చదువు రాదు, నేను కాలేజీకి వెళ్ళను, ఇట్లా తిరుగుతారండి. అప్పుడు పేరెంట్స్ కరెక్షన్ చేయాలంటే కష్టం అండి. నా దగ్గర చాలామందిని కౌన్సిలింగ్ తీసుకొస్తారండి. 10th క్లాస్ స్టూడెంట్స్ మొండికేసిన వాళ్ళని, అట్లానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వాళ్ళందరికీ చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఆలోచన విధానం మార్చి, ఫస్ట్ స్టూడెంట్స్ కంటే కూడా ముందు పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తామండి. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల విషయంలో ఏమి చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా ముందు పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తామండి. ఇచ్చిన తర్వాత ఆ చైల్డ్ కౌన్సిలింగ్ ఇస్తామండి. ఆ చైల్డ్కి నేర్పుతాము అసలు ఈ మెదడు ఎలా పనిచేస్తుంది, ఆలోచన విధానం ఎలా వస్తుంది, ఈ బ్రెయిన్ మనల్ని ఎందుకు ఈజీ హ్యాపీ పద్ధతిలో తీసుకెళ్తుంది, దానిలోంచి ఎలా బయటపడాలి,
ఈ బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేయాలి, సబ్జెక్ట్స్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కౌన్సిలింగ్ నేర్పుతామండి. అందుకని మా దగ్గరికి వచ్చే ఎంత మొండి పిల్లలైనా మేము కౌన్సిలింగ్ ద్వారా మంచిగా చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తామండి. సో కాబట్టి మీ పిల్లలు మొండిగేస్తున్నారని చెప్పేసి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. మాలాంటి సీనియర్ సైకాలజిస్ట్ని తీసుకొస్తే వాళ్ళు ఏ కారణాల వల్ల మొండిగా తయారో మేము బాగా చక్కగా విశ్లేషించి వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి సరైన ఆలోచన విధానం ఇస్తే పిల్లల్ని మళ్ళీ మంచి పౌరులుగా తీర్చిదిద్దొచ్చండి. సో ఇప్పుడు దాకా మీ దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్ కోసం వచ్చిన వాళ్ళలో ఏది మీకు బాగా టిపికల్ గా అనిపించింది? ఏ రీజన్స్ తో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏమవుతుందంటే అప్పుడు దాకా వీళ్ళు గారాబంగా పెరుగుతారు కదా, హాస్టల్లో వేస్తారు, కార్పొరేట్ గర్ల్స్ హాస్టల్లో ఉంటారు. అక్కడ రకరకాల పిల్లలు వస్తారు, రకరకాల వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు. తర్వాత ఈ టెస్టులు పెట్టినప్పుడు వాళ్ళు మార్కులు చూసి ఈ లెక్చరర్స్ కానీ అక్కడ వార్డెన్ కానీ వీళ్ళు బాగా నెగిటివ్గా మాట్లాడతారనమాట. నువ్వు అసలు యూజ్లెస్ ఫెలో, మీ ఫాదర్ డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, నీకు చదువు రాదు, ఇట్లా చెప్తుంటారు అనమాట. చెప్పినప్పుడు ఈ కుర్రాడు తట్టుకోలేడండి. మరి పేరెంట్స్ విజిట్కి వస్తారు కదా, అప్పుడు ఈ కుర్రాడు చెప్తాడు, నీకు చదవలేకపోతున్నానండి. అదే లేదు, నువ్వు చదవాల్సిందే, నీకు సీట్ రావాల్సిందే అంటారు అనమాట. అంటే ఈ కుర్రాడు పాపం ప్రాబ్లం చెప్దామని చూసినా వాళ్ళు చెప్పనివ్వరండి. సరే ఒక కుర్రాడికి ఎట్లయినా పాపము చెప్పకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్ పడ్డాడండి. పడిన తర్వాత కాలేజీ మానేశాడు, కాలేజీ మానేశాడండి. ఇక నేను ఆ కాలేజీకి వెళ్ళను అని చెప్పేసి వచ్చేసాడు. సరే ఎవరు నా గురించి చెప్తే అతను నా దగ్గర తీసుకొచ్చాడు. చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి ఒక 3 monthsలో వాళ్ళు చక్కగా హ్యాపీగా కాలేజీకి వెళ్తున్నాడు, బాగా చదువుకుంటున్నాడు. అసలు కాలేజీకి వెళ్ళను, నాకు చదువు వద్దన్న వ్యక్తి కౌన్సిలింగ్ ద్వారా ఇప్పుడు మంచిగా హ్యాపీగా కాలేజీకి వెళ్తున్నాడు. సో అంటే ఇప్పుడు మొదటగా పేరెంట్స్ లో మార్పు వస్తే తప్ప పిల్లల్లో మార్పు రాదు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. పేరెంట్స్ లో నంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ అండి. తర్వాత వీళ్ళు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ టీచర్స్ లెక్చరర్స్ లో కూడా మార్పు ఉండాలండి. వాళ్ళు కూడా పిల్లల సైకాలజీని అర్థం చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకొని వాటికి సొల్యూషన్స్ ఇవ్వాలండి. కేవలం పాఠాలు చెప్పడం కాదండి. అంటారు కదా సార్, పేరెంట్స్ మనకు మొదటి గురువు, తర్వాత కాలేజీలో స్కూల్ అని. ముందుగా అక్కడి నుంచి స్టార్ట్ అయితేనే మార్పు అనేది కూడా మారుతుంది, స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. అవునండి, అందుకనే మేము ఎప్పుడు స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చినా ఫస్ట్ పేరెంట్స్కి ఇస్తాము, క్లియర్ గా చెప్తామండి. మీరు తప్పనిసరిగా మీ ఆలోచన విధానం మార్చుకోవాలి, మీ బిహేవియర్ మారాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతున్నారు అనుకోండి, అప్పుడు పిల్లలు కూడా ఆటోమేటిక్ వైలెంట్ గా తయారవుతారు కదా, వాళ్ళు మండికి తయారవుతారండి. కాబట్టి వాళ్ళ బిహేవియర్ కూడా ఎలా కరెక్షన్ చేసుకోవాలో క్లియర్ గా చెప్తామండి. కేవలం స్టూడెంట్ మీదే మేము ప్రెషర్ పెట్టమండి. సో ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా మంది పేరెంట్స్ కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఇదంతా చాలా బాగా యూజ్ అవుతుంది, వాళ్ళకి ఏం చేస్తే మారుతారు అన్నది ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అవునండి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఇంకొక విషయం ఏంటంటే అండి, అటువంటి ఒకసారి మండుకు వచ్చిన తర్వాత పేరెంట్స్ వీళ్ళని మార్చలేరండి. ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ అంటే ఒక తేలిక భావం ఆల్రెడీ ఏర్పడింది కాబట్టి పిల్లలు వాళ్ళ మాట వినరండి. మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే మేము చక్కగా ప్రేమగా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని వాటన్నిటికీ సొల్యూషన్స్ ఇస్తాం కాబట్టి అప్పుడు మెల్లమెల్లగా మారి వాళ్ళ మంచి భవిష్యత్తుని తీసుకుంటారు. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.